కల్వకుర్తి పట్టణంలో స్వామి వివేకానంద జయంతి సందర్భంగా మా భారతీయ జనతా పార్టీ నాయకులు రాంభూపాల్ రెడ్డి గారు తన సొంత ఖర్చులతోటి సుమారుగా 225 మందికి ఈ హెల్మెట్లని సహకారం అందించేటువంటి కార్యక్రమాన్ని ఈ యొక్క వివేకానంద జన్మదిన సందర్భంగా ఇక్కడికి ఇవ్వడం జరిగింది. పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి కానిస్టేబుల్ అందరికీ, అదేవిధంగా 24 గంటలు సమస్యలని వెతికి సాల్వ్ చేయడానికి తిరిగే ప్రెస్ మిత్రులకు, అదేవిధంగా కొంతమంది యువకులకు ఈ యొక్క హెల్మెట్లని ఇవ్వాలని ఆలోచన చేసిండు. ముఖ్యంగా రోడ్డు భద్రత వారోత్సవాలు జరుగుతున్నాయి. ఈ భద్రతా వారోత్సవాల సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిండ్రు. ఈ మధ్యలోనే 3 కానిస్టేబుల్ రోడ్డు ఇది యాక్సిడెంట్లో దుర్మరణం పాలైనరు. ఇవన్నీ కూడా మనం జరగకుండా, యాక్సిడెంట్లు జరగొద్దు, జరిగినా కూడా మరణించొద్దు అనేటువంటి లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మన రాంభూపాల్ రెడ్డి గారి యొక్క సహకారంతో వీటిని పంపిణీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ మధ్యలో కేంద్రం ఒక కొత్త చట్టాన్ని కూడా తీసుకొచ్చింది. ఎక్కడైతే రోడ్డు మీద యాక్సిడెంట్ అవుతుందో వాళ్లకు ఎలాంటి డబ్బులు తీసుకోకుండా 1,50,000 రూపాయల వరకు ఫ్రీగా ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఆ డబ్బులు కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని చెప్పి, వాళ్ళు ఒకవేళ చనిపోతే కూడా ఆ కుటుంబానికి 3 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇది కొన్ని రాష్ట్రాలు పైలట్ ప్రాజెక్టు కింద తీసుకున్నారు. దేశమంతా కూడా దీన్ని ప్రవేశపెట్టాలని నితిన్ గడ్కరీ గారు, నరేంద్ర మోడీ గారు ఈ మంచి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మరి దీంట్లో మనందరం కూడా రూల్స్ ప్రకారం వెహికల్స్ నడిపి ప్రమాదాలకు గురి కాకుండా చేయాల్సిందిగా ఈ వివేకానంద జయంతి సందర్భంగా మేము కోరుతున్నాం. వివేకానంద జయంతి పురస్కరించుకొని ఆయన స్ఫూర్తితో ఈ వారోత్సవాలు యాక్సిడెంట్ ఫ్రీ అనే వారోత్సవాలు పోలీసు వాళ్ళు చేస్తున్న సందర్భంగా నా వంతు కృషిగా సమాజానికి ఏదో చేయాలనే ఉద్దేశంతో యువతకు మరియు విలేకరులకు, రక్షక భటులకు అందరికీ నా వంతు సహాయంగా 225 హెల్మెట్లని వితరణ చేయడం జరిగినది. ఇలాంటి వారోత్సవాలు మునుముందు నా తోడ్పాటు పోలీసు వారికి కానీ సమాజాన్ని కానీ చేయడానికి నేను సంసిద్ధత వ్యక్తం చేస్తున్నాను. ఇంతకు అవకాశం ఇచ్చిన పార్టీకి మరియు ఎస్ఐ గారికి, సిఐ గారికి ధన్యవాదాలు. కల్వకుర్తి పట్టణంలోని కల్వకుర్తి పోలీసు వారి సూచన మేరకు ప్రముఖ వ్యాపారవేత్త రాంభూపాల్ రెడ్డి గారు తన యొక్క సహృదయంతో పోలీసు వారి అడగగానే వెంబటే పోలీసు సోదరులకు మరియు ప్రెస్ మిత్రులకి, అదేవిధంగా పట్టణ ప్రజలకు కూడా అతని యొక్క మంచితనంతో రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా, అదేవిధంగా ఈరోజు వివేకానంద జయంతి సందర్భంగా తను హెల్మెట్లని పంచుతూ మంచి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజలకు పోలీసు వారి సూచన ఏమనగా, హెల్మెట్లని వాళ్ళ యొక్క బాడీ పార్ట్లో భాగంగా దాన్ని వాళ్ళ యొక్క మంచి భవిష్యత్తు తరానికి మంచి జీవితాన్ని కోల్పోకుండా ఉండడానికి వాళ్ళు హెల్మెట్ను ధరించి మంచి ప్రోగ్రామ్ని అవేర్నెస్ ప్రోగ్రామ్గా దీన్ని చేయడం జరిగింది. ఈ పట్టణ ప్రజలు కానీ ఈ వాహనదారులు ఎవరైనా కానీ ఖచ్చితంగా వాళ్ళు హెల్మెట్ని ధరించి వాళ్ళ యొక్క గమ్యాన్ని సురక్షితంగా చేరాలని చెప్పేసి మా పోలీసు వారి తరపు నుంచి కోరడం జరుగుతుంది. అదేవిధంగా రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్తో పాటు వాళ్ళు రోడ్డు భద్రతకు సంబంధించినటువంటి నియమాలను పాటించాలని, అదేవిధంగా మైనర్ డ్రైవింగ్ లేకుండా, మద్యం సేవించి వాహనాలు నడపకుండా మంచి జాగ్రత్తలు తీసుకొని వాళ్ళ కుటుంబానికి దూరం కాకుండా కుటుంబానికి అండగా ఉండే విధంగా మంచిగా ఎలాంటి రోడ్డు ప్రమాదాలు జరగకుండా వీళ్ళ యొక్క నెగ్లిజెన్స్ లేకుండా రోడ్డుపై మంచిగా గమ్యాన్ని చేరాలని కోరుకుంటూ ఈ వివేకానంద జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలకు కావచ్చు, అదేవిధంగా ఈ పట్టణ వాసులకు అందరికీ, మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.